మోటివ్ ప్రేక్షకులకు రైట్ సినిమా చూపించడానికి మీకు ఇది ఒక జస్ట్ మెడిసిన్. సో ఆల్ ది బెస్ట్. అండ్ దిల్ రాజు డ్రీమ్స్లో ఈ మార్కండేయతో పాటు ఇంకొక 4 స్క్రిప్ట్స్ రెడీ అయ్యాయి. 2 ఓటీటీ ఒరిజినల్స్గా, 2 థియేటర్స్కి వచ్చేలాగా. అవి కూడా 2026లోనే వస్తాయి. సో ఆల్మోస్ట్ 4 to 5 ప్రాజెక్ట్స్ 2026లో దిల్ రాజు డ్రీమ్స్ ద్వారా రాబోతున్నాయి. సో దీంట్లో అందరు కొత్త వాళ్ళతో మ్యాక్సిమం అవకాశాలు ఇస్తూ న్యూ కాంటెంట్ని తీసుకురావాలనే ప్రయత్నం. ఎంత సక్సెస్ అవుతాము ఏంటి అనేది కాలమే నిర్ణయిస్తుంది. బట్ దిల్ రాజు ఎలా అయితే బిగినింగ్లో కొత్త వాళ్ళకి కొత్త సినిమాలు తీస్తూ చేసుకొచ్చాడో, ఇప్పుడు ఈ దిల్ రాజు డ్రీమ్స్ టీం ఎవరైతే ఉన్నారో అందరికీ అదే చెప్తున్నాను. రిక్వైర్డ్ ఈజ్ ఎ న్యూ కాంటెంట్, న్యూ టాలెంట్ని ఇండస్ట్రీకి తీసుకురావాలి. సో వాళ్ళందరికీ దిల్ రాజు డ్రీమ్స్ అనే ప్లాట్ఫామ్ యూజ్ అవ్వాలి అనేది మోటివ్. సో విల్ వెయిట్ అండ్ వాచ్. 1 yearలో రాబోతున్న ఈ 4-5 సినిమాలు ఎక్కడి వరకు తీసుకెళ్తాయి దిల్ రాజు డ్రీమ్స్ అని. ఏదైనా నేను రిజల్ట్నే నమ్ముతాను. స్టార్టింగ్ అనేది మనకు ఒక, ఇందాక వీళ్ళకి చెప్పినట్టు, అది కూడా మాకు ఎనర్జీ. ఎన్ని ప్రాజెక్టులు మొదలు పెట్టామనేది కాదు, ఎన్ని ప్రాజెక్టులతో రిజల్ట్స్ వచ్చాయి, ఎంతమందికి అది ఉపయోగపడింది అనేది ఫైనల్ రిజల్ట్. ఎగ్జామ్స్ రాసి రిజల్ట్స్ కోసం వెయిట్ చేసినట్టే 1 yearలో ఈ దిల్ రాజు డ్రీమ్స్ గురించి మళ్ళీ మీడియా మిత్రులే చూస్తారు. సక్సెస్ వచ్చినప్పుడే మీరే సార్ బెస్ట్ ఫిలిమ్స్ ఇచ్చారంటారు, ఇవ్వకుంటే మీరే సార్ రాంగ్ కంటెంట్స్ వచ్చినాయని చెప్తారు. రెండుకి నేను సిద్ధం. ఎందుకంటే ఇది ఒక ప్రయత్నం. ఇండియాలో ఎక్కడ లేదు ఈ ప్రయత్నం. తెలుగు సినిమా ఇండస్ట్రీలో అది మా ద్వారా జరుగుతున్నందుకు ఐఎమ్ సో ప్రౌడ్. అండ్ న్యూ టాలెంట్ ఫిలిం ఇండస్ట్రీకి రావాలని, అది యాక్టర్స్ కావచ్చు, ప్రొడ్యూసర్స్ కావచ్చు, డైరెక్టర్స్ కావచ్చు, ఆర్ టెక్నీషియన్స్ కావచ్చు, అందరికీ దిల్ రాజు డ్రీమ్స్ వెబ్సైట్ రెడీగా ఉంటుంది. మీరు దాన్ని అప్రోచ్ అవుతే టీం దాన్ని ఫాలో చేస్తూ ఫైనల్ చేస్తారు. అండ్ 330 స్క్రిప్ట్స్ వచ్చాయి దిల్ రాజు డ్రీమ్స్ లాంచ్ చేసినప్పుడు. టీంకి 100 స్క్రిప్ట్సే చదవటానికి అవకాశం దొరికింది. సో ఇంకా 200 స్క్రిప్ట్స్ పెండింగ్ ఉన్నాయి. అది మళ్ళీ ఈ 5 స్క్రిప్ట్స్ ఏవైతే ఫైనల్ అయినాయో కాకుండా ఆ 200 స్క్రిప్ట్స్ని కూడా 230 స్క్రిప్ట్స్ని టీం మళ్ళీ వినడం మొదలుపెట్టారు. బట్ ఆ కాంటెంట్లో ఓకే అయిన కాంటెంట్ కూడా 2027కే పూజ చేయబడుతుంది. ఈ ఇయర్ ఈ 4 to 5 కంటే ఎక్కువ తీసుకోవద్దని చెప్పాను టీంకి. అది కూడా బర్డెన్ అయితే రిజల్ట్స్ మారిపోతాయి. సో కొంచెం జాగ్రత్తగా వెళ్ళాలని టీం అందరికీ నేను చెప్పడం జరిగింది. థ్యాంక్ యూ వెరీ మచ్.